హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్ నేను చెప్పబోయేది నా నెక్స్ట్ 4th నవల్, తెలుగు నవల్ గురించి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను 3 నవల్స్ని లాంచ్ చేశాను లాస్ట్ ఇయర్ లోపున. సో ఫస్ట్ది అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు, ఒక సైఫై తెలుగు నవల. సెకండ్ది డిఎన్ఏ, ఒక డ్రామా నవల. మూడవది డిటెక్టివ్ ఎలెక్స్, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నవల. నేను 3 నవల్స్ మనం లాంచ్ చేస్తాం, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 4థ్ది నేను రీసెంట్గా ఒక ట్రైలర్, టీజర్ లాంచ్ చేశాను. దాని టైటిల్ది, ఆ టైటిల్ వచ్చేసి అమలోద్భవిలో అర్జునుడు. సో ఇది ఒక 15th సెంచరీలో జరిగే ఒక రాజుల కథ, ఒక రాజ కుటుంబం గురించి, దాని కింగ్డమ్ గురించి, దాని గురించి జరిగే కథ. సో ఆ కథ గురించి చిన్న ప్లాట్ లాగా నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది కనుక నచ్చితే నా బుక్ రిలీజ్ అయినప్పుడు తప్పకుండా మీరు కొని అది చదవాలని ఆశిస్తున్నాను. సో 15th సెంచరీలో ఒకటి విజయవర్మ అని చెప్పి ఒక రాజు ఉంటాడు. విజయవర్మకి 2 కుమారులు, ఒకళ్ళు విక్రమవర్మ, ఇంకోళ్ళు పరాక్రమవర్మ. పరాక్రమవర్మ పెద్దవాడు. వాళ్ళ కుటుంబంలో మొదట పుట్టబోయిన పిల్లాడు, అంటే మగ పిల్లాడికి అయితే ఒక శాపం ఉంటుంది వాళ్ళ పిల్లాడికి. అందుకని పరాక్రమవర్మకి కొంచెం మతి స్థిమితం సరిగ్గా ఉండదు, తన ఎదుగుదల అంత ఇదిగా ఉండదు. అందుకని రాజ్యం ఏమో చిన్న కుమారుడికి ఇవ్వాలని అనుకుంటాడు. అతను కూడా కొంచెము ఇబ్బందుల్లోనూ, ఆ పార్టీలోని ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల రాజ్యాన్ని చిన్న కుమారుడికి ఇచ్చేసి అతను అనుకుంటాడు తీర్థయాత్రకి వెళ్ళిపోదామని. ఇదే సమయంలో అతను ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఒక వార్ అయిన సమయంలో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఏవైతే ఉంటాయో అది మొత్తం సౌత్ ఇండియా మ్యాక్సిమం ఆ టైంలో అంతా కూడా విజయనగర సామ్రాజ్యం కింద ఉంది. కానీ ఇతను విజయనగర సామ్రాజ్యానికి ఒక యుద్ధం గెలిపించడంతో వాళ్ళ దగ్గర ఒక మాట తీసుకుంటాడు. 99 ఏళ్ళు వీళ్ళ కులశేఖర రాజ్యాన్ని అంతటినీ వీళ్ళే పరిపాలించుకుంటాము, మేమేమి మీకు పన్నులు కట్టము అని చెప్పి విజయవర్మ ఒక ప్రతిజ్ఞ చేసి 99 ఏళ్ళు పాలిస్తానంటాడు ఆ రాజ్యాన్ని. ఆ తర్వాత ఈ కుమారుడికి ఎప్పుడైతే ఒక కొన్నేళ్ళు నడుస్తుంది, కుమారుడు ఎప్పుడైతే పెద్దవాడు అవుతాడో, రెండవ కుమారుడు, వాడికి ఈ రాజ్యం అప్పచెప్పేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. అప్పటి నుండి ఆ రాజ్యం మీదకి ఎలాంటి యుద్ధాలు వచ్చాయి, ఎలాంటి గొడవలు వచ్చాయి, అవన్నిటినీ ఈ విక్రమవర్మ అనే రాజు తమ్ముడు ఎలా సాల్వ్ చేశాడు. పరాక్రమవర్మకి కష్టం వరకు పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వచ్చిన వదిన ఎలాంటి సమస్యలు తెస్తుంది. ఆ తర్వాత వేరే వేరే రాజ్యాల వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఎలాగో మనకి విజయనగర సామ్రాజ్యంతో వీళ్ళు ఎలాగో సంబంధం లేరు, వీళ్ళు సామంతులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని అటాక్ చేసి వీళ్ళ రాజ్యాన్ని ఎలాగైనా మన దాంట్లోకి ఆధీనంలో తెచ్చుకుందామని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. విక్రమవర్మ కూడా పెళ్ళవుతుంది. పెళ్ళవడంతో తర్వాత అనుకోకుండా రాజుకి ప్రేమలేఖలు వస్తుంటాయి. రాజుకి ప్రేమలేఖలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి చివరిదాకా తెలియదు, ఎందుకు వస్తున్నాయని కూడా తెలియదు. సో ఇలా ప్రేమలేఖలు వచ్చిన రాజులు అందరూ కూడా వేరే వేరే దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 3వ ప్రేమలేఖ వచ్చేసరికి చనిపోయారు అని గూఢచారులు వాళ్ళందరూ మన రాజు విక్రమవర్మకి చెప్తారు. సో 3వ ప్రేమలేఖ రాకముందే అసలు పసిగట్టడము, వచ్చే ఆపాయాన్ని అన్నిటినీ కాపాడుకోవడము, బేసిక్గా ఇది ఒక పెద్ద కథలాగా అయ్యింది చివరికి ఇదంతా కూడాను. సో చివరి వరకు కూడా మీకు సస్పెన్స్ ఉంటుంది. అలానే రాజ్యం కాపాడుకోవడానికి విక్రమవర్మ ఏంటేంటి చేశాడు, అతని సాహసాలు అవన్నీ కూడా అసలు చాలా అద్భుతంగా వచ్చింది కథ. అయితే మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇది రిలీజ్ అయినప్పుడు చదవండి. దీని పేరు అమలోద్భవిలో అర్జునుడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది కులశేఖర రాజ్యం అంటున్నాడు, ఒక పక్క విజయనగర సామ్రాజ్యం అంటున్నాడు, ఇక్కడ రాజుల పేర్లేమో విజయవర్మ, విక్రమవర్మ, పరాక్రమవర్మ అంటున్నాడు, అర్జునుడు ఎక్కడి నుంచి వచ్చాడో, అమలోద్భవి ఏది అనేది కదా మీకు డౌట్ వచ్చి ఉండాలి ఈ పాటికి. సో అదంతా మీకు తెలియాలి. అసలు అమలోద్భవి అంటే ఏంటి, అర్జునుడు ఎవరు, ఇదంతా మనకు తెలుసుకోవాలనుకుంటే చివరి చాప్టరు, అంటే మొత్తం ఉన్న చాప్టర్ అన్నింటికల్లా లాస్ట్ చాప్టర్ దాకా వెళ్ళే వరకు అసలు ఈ టైటిల్కి జస్టిఫికేషన్ అనేది ఎక్కడ మీకు తెలీదు. సో అంత క్యూరియస్గా ఉంటుంది చదవడం చేసిన నుంచి. అండ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను. మీకు నచ్చాలనే కోరుకుంటున్నాను, కానీ మీరు కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారని. ఎందుకంటే ఎవ్రీ చాప్టర్ కూడా ఫస్ట్ 4-5 చాప్టర్స్ మనం బిల్డప్కి తీసుకున్నాం, స్టోరీ బిల్డప్. ఎందుకంటే ఇది కొత్త ప్రపంచాన్ని మీకు తీసుకెళ్తున్నాను నేను. సో 3-4 చాప్టర్స్ వరకు నేను కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత వచ్చింది మాత్రము ఇంకా ఒక్కసారి కథలోకి మీకు అందరూ పరిచయం అయిపోయిన తర్వాత వచ్చే కథలు, ఆ కథనంలో ఆ రాజుకు వచ్చిన ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా
ఒక ఒక సినిమాటిక్ లెవెల్‌లో ఉంటుంది. మీరు సినిమా గురించి ఆలోచిస్తూ దీన్ని చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో, ఎక్కడా కూడా మీరు దీన్ని బోర్ అవని ఫీల్ అవ్వరు. అండ్ ఇంత పెద్ద కథ కూడా నేను 200 పేజీల లోపు, అంటే చాలా ఇమేజెస్ కూడా పెట్టాను ఇందులో. ఆ రాజ్యానికి మీరు ఎలా అయితే ఊహించుకుంటారో వాటి గురించి. సో, వాళ్ళ రాజు ఫైటింగ్ గురించి, ఆ వాటి గురించి కొన్ని కొన్ని మంచి మంచి ఇమేజెస్ అవన్నీ కూడా నేను పెట్టాను ఇందులో. సో, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని నేను ప్రేయర్ చేస్తాను. అంతకన్నా నేను ఇంకేం చేయగలను రాసిన తర్వాత. సో, దీని గురించి మీరు ఎక్సైటింగ్‌గా వెయిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీని పేరు అమలోద్భవుల అర్జునుడు బై విజయ్ అప్పల్ల. థ్యాంక్ యూ.